హాయ్ అండి. మొత్తం మీద మేము కాళేశ్వరం టెంపుల్కి ఒక 2-3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట. మాకు వెహికల్స్ కూడా ఎదురవుతున్నాయి. మాకు ఎక్కడ ట్రాఫిక్ అనేది అనిపించలేదండి. మేము పుష్కరాలు స్టార్ట్ అయిన 7 డేస్కి మేము వెళ్ళాము. ఇదిగోండి వెనక వచ్చే వెహికల్స్ కూడా వస్తున్నాయి. అక్కడ రీచ్ అయ్యామండి. అక్కడ నడవలేని వాళ్ళకి మాత్రం ఎడ్ల బండి సౌకర్యం కూడా చాలా బాగుంది. నేను ఎడ్ల బండి ఎక్కి ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కానని అట్లా కూర్చొని ఫోటో అయితే దిగాను. అట్లాగే ఇక్కడ మాత్రం కొబ్బరికాయలు కూడా తీసుకున్నాము. ఎడ్ల బండికి మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అవి నాకు తక్కువే అనిపించినాయి. పాపం వాళ్ళంతా కష్టపడి ఎడ్ల బండ్ల మీద ఆ ఎండలో ఇట్లా తీసుకొని వెళ్తున్నారు. నాకు రీజనబుల్గానే అనిపించింది. నడవలేని వాళ్ళకైతే చాలా లక్కీ అన్నమాట. మేము ఎండ ఉందనే కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ లేదు అంటే మంచిగానే అనిపించింది. దారి కూడా బాగానే ఉంది. మొత్తం మీద మేము గోదావరి నదికి వచ్చేసామండి స్నానాలకి. గోదావరి ప్రాణహిత సరస్వతి నదులు కలుస్తాయండి ఇక్కడ. దీనినే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ వాటర్ కూడా చాలా ప్యూర్గా చాలా బాగుంది. ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరానికి మేము అటెండ్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది అనుకోని ప్రయాణం అండి. ఆ భగవంతుడు మమ్మల్ని రప్పించుకోవడానికి అట్లా మేమంతా సాహసం చేసాము. ఈ సమ్మర్ అయినా మాకైతే అసలు వెళ్ళమన్న అనుకున్న 2 డేస్కి మేము ప్లానింగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. మా స్నానాలు కూడా అయిపోయినాయి. పక్కనే అండి బరకాల పక్కన మనం రెడీ అవ్వడానికి కూడా మంచిగా సెక్యూరిటీ బాగుంది. ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు. చాలామంది మొత్తం మీద గుడి టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇక్కడ కొంచెం రష్ అనేది అనిపించింది. మేము టెంపుల్లోకి స్నానాలు చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళే లోపల 12 అయిందండి. జనాలు అయితే రష్ అయితే మామూలుగా అనిపించింది. ఇక్కడ క్యూ లైన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది, కానీ అంత రష్ అనేది లేదు. చాలా చక్కగా జరిగిందనమాట దర్శనం. ఇదిగోండి ఎంత ఖాళీగానే ఉన్నాయి. చుట్టూ అయితే జనాలు అంటే మేము 12:30 అట్లా అవుతుంది. అప్పటికి చాలామంది అప్పుడు రష్ మార్నింగ్ చాలా ఎక్కువ ఉండేనంట. 12:30-1 అవుతుంది కాబట్టి మాకంత రష్ ఏమనిపించలేదు. అసలు ఈ గర్భగుడిలోకి వస్తామని కూడా ఊహించుకోలేదండి. ఇంత దగ్గరలో 200 కిలోమీటర్స్ అంటే మాకు చాలా దగ్గర. టెంపుల్ పేరు కానీ ఎప్పుడు వినలేదు. ఎందుకు సడన్గా పుష్కరాలు అనేసరికి ఇక్కడ కొంచెం రష్ అనిపించిందండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే శివుడు యముడు ఉండే ఆలయాలండి. ఒకే ప్రాణపట్టంపై 2 శివలింగాలు ఉంటాయి. అదే శివుడు యమధర్మరాజు అన్నమాట. అందుకని ఈ టెంపుల్ పేరు శ్రీ కాళేశ్వర ముత్తేశ్వర ఆలయంగా పిలుస్తారు. నేనైతే గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాను. గర్భగుడి చుట్టూ అండి 4 ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల నుండి కూడా దర్శనం అనేది చాలా చక్కగా జరుగుతుంది. నాకంత రష్ అనేది ఏమీ అనిపించలేదు. ఇదిగోండి గర్భగుడిలో శివుడు యముడు లింగాలు అనేవి 2 ఉంటాయి. చుట్టూ 4 ద్వారాల చుట్టూ 4 నందులు కూడా ఉంటాయి. నెక్స్ట్ మేము పక్కనే పార్వతీ టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ పార్వతీ సరస్వతి ఇలా గుళ్ళు అనేవి ఉండేవి. పార్వతీ టెంపుల్ దగ్గరకు వచ్చేసి అక్కడ కొంచెం రష్ అనేది అనిపించింది. ఇక్కడ కొంచెం ఒక 1 అవర్ టైం తీసుకుందండి. అయినా మాకేం ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఎక్కడికెక్కడ ఫ్యాన్లు కూలర్స్ అన్నీ అరేంజ్ చేశారు. వాటర్ సప్లై కూడా చాలా బాగా పెట్టారండి. ఎటువంటి ఇబ్బందులు అయితే కలగలేదు. ఇక్కడ పార్వతీ తల్లిది కూడా మేము దర్శించుకున్నాము. అట్లాగే ఇటు బయటకు వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి మత్స్య అవతారం ఈ అన్ని చిన్న చిన్న గుళ్ళు అనేవి వరుసగా ఉన్నాయి. నవగ్రహాలు శివలింగాలు అన్నీ మళ్ళీ చుట్టుపక్కల కూడా ఉన్నాయి. మేము వాటిని కూడా దర్శించుకున్నాం. కానీ కొంచెం ఛార్జింగ్ లేక నేను స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల అవి వీడియోస్ తీయలేకపోయానండి. ఇక్కడ మళ్ళీ మేము ఇట్లా మొక్కుకున్నాము. ఇలా మొక్కుకున్నాక ఇక్కడ కూడా ఏమైనా కోరికలు తీరుతాయి అని చెప్పేసి అన్నారు గర్భగుడి లోపలే. అక్కడ అయిపోయాక మేము మొత్తం మీద ఇక భోజనానికి వచ్చామండి. ఇక్కడ అన్న సంతర్పణ అనేది జరుగుతుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి. ఫుడ్ కూడా బాగా పెట్టారు. మేమైతే ప్రసాదం అనేది